హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వైరల్ ఉషా. సో ఈరోజు మనం సెమీ గ్రేవీ స్టైల్ చికెన్ రెసిపీతో వచ్చేసాం. సో ఫస్ట్ మనం మసాలా కోసం ఎండు కొబ్బరి, మిరియాలు, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు అండ్ సినమన్ ఇవన్నీ వేసేసి బాగా రోస్ట్ చేసుకొని ఒక మంచి ఫైన్ పౌడర్లా చేసేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసి బాగా రోస్ట్ చేసేసుకోవాలి. సో తర్వాత కర్రీ లీవ్స్ ఇవి వేసేసి ఇంకొంతసేపు కొంచెం రోస్ట్ చేసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హీరో ఇంగ్రీడియంట్ చికెన్ వేసేద్దాం. సో చికెన్ వేసేసాక కొంతసేపు బాగా ఆయిల్లో సాటే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ వేద్దాం. సో పసుపు వేసేసాక మరి ఒక 2 minutes పాటు కొంచెం రోస్ట్ చేసేసుకొని ప్లేట్ మూసేసి ఒక 10 minutes వరకు వదిలేయాలి. సో ఆఫ్టర్ 10 minutes కొంచెం వాటర్ వదులుతుంది చికెన్ బికాజ్ ఆఫ్ టర్మరిక్. సో కొంచెం ఆల్రెడీ ఒక 20 to 30% బాయిల్ అయిపోయి ఉంటుంది చికెన్. సో ఇప్పుడు టమాటాస్ వేసేద్దాం ఈ మూమెంట్లో. అండ్ నెక్స్ట్ మిర్చి పౌడర్ ఈ రెండు వేసేసి మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా అప్పుడే కలర్ కూడా మారుతుంది చికెన్ది. ఆ టమోటా ఫ్లేవర్ అంతా చికెన్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మంచి ఫ్లేవర్స్ అనేవి చికెన్కి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ కొరియాండర్. సో కొత్తిమీర వేసేసాక మరి ఒక 5 to 10 minutes. సో ఈ టైంలో స్లోలో పెట్టుకోవాలి మనం గ్యాస్ని, ఎందుకంటే కింద మనకి అంటుకోకుండా. అండ్ నౌ కొంచెం కర్డ్, ఒక 2 spoons ఆఫ్ కర్డ్ వేయాలి. సో ఇది మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది. తర్వాత మనం ముందుగా ఫస్ట్లో చేసుకున్న మసాలా పౌడర్ ఇది వేసేయాలి. సో దీనివల్ల ఒక మంచి డిఫరెంట్ అండ్ యమ్మీ టేస్ట్ వస్తుంది చికెన్కి. ఎంతైనా హోమ్ మేడ్ మసాలాస్కి ఫ్లేవర్ ఎక్కువ అండ్ ఆల్సో హెల్తీ కంపేర్ టు అదర్ బయట ఇచ్చే ప్యాక్డ్ మసాలాస్తో కంపేర్ చేస్తే. వేసేసాక స్లో కుక్లోనే బాయిల్ చేయాలి చికెన్ని. ఇప్పుడు ఈ టైం కొంచెం కన్సిస్టెన్సీ దగ్గర పడుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. సో వాటర్ వేసుకున్నాక ఇప్పుడు చికెన్కి ఇంకొంతసేపు ప్లేట్ మూసేసి ఒక 5 to 10 minutes చాలు. ఇప్పుడు చికెన్ ఫుల్లీ బాయిలింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఈ టైంలో కొంచెం కొరియాండర్ అండ్ కొన్ని చిల్లీస్ వేయాలి. సో ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది ఈ టైంలో వేస్తే. అండ్ చెక్ చేసుకోవచ్చు మనం, చికెన్ కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ చికెన్ కూడా ఒక 95% బాయిల్ అయిపోయి ఉంటుంది. చూసారుగా అప్పుడే కన్సిస్టెన్సీ కూడా ఎంత చక్కగా వచ్చేసిందో. అండ్ యా, డన్. యమ్మీ చికెన్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.